మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని గుడిపల్లి గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మోటార్లకు ప్రత్యేక పూజ చేసి నీటిని విడుదల చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని 3.65 లక్షల ఎకరాల ఆయకట్టులో 3/200లకు పైగా గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి నీరు అందుతుందన్నారు. రిజర్వాయర్ నుంచి నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట ప్రధాన కాలువలకు జిల్లా కలెక్టర్ బాదావ్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కతిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డిలతో కలిసి మంత్రి నీటిని విడుదల చేశారు. పంపుల ద్వారా ప్రతిరోజు 650 క్యూసెక్ల నీటిని విడుదల చేయనున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. आसमुखे शुद्ध आचमनीयं वर्पयामि ओम अपवित्रो वा द्रवामिस्तायो वायुस्प्रियदिश्वग्रवाणां तवाभ्यान्तर्देः श्रीमन्मः मण्डपाधिष्ठान देवताभ्यो नमो नमः श्रीमन्मः तदेव रक्तं सुरं तदेव तारावलक्ष्मीपदेन्द्रियस्वामी गोदसम्पदविद्यते ओम आनन्दकर्पूर दिव्यमङ्गलनीराजयामि हरणमः पार्वतीपते महादेव शम्भो शङ्कर शिवात्मनम् ప్రజాప్రతినిధి పరంగా పార్టీ పరంగా డిపార్ట్మెంట్ పరంగా మీరు అప్పులు ఇస్తే ఎవరో సమీక్ష పెట్టారు. నియోజకవర్గాల ప్రకారం చర్చ చేసి దాన్ని తిప్పిపై కావచ్చు. ఎప్పటి వరకు అంటే కాంట్రాక్ట్స్ వాటిని పూర్తి చేయాలి. కాలేజ్ చేసినా కొద్దిగా కింద వస్తుంది నీటి నేర్చున్నాం కింద అంత మన దాని పొజిషన్లో కూర్చోబెట్టి అనేది వరుణుడి పైన ఆధారపడ్డది. వర్షం గత సంవత్సరం విన్నట్టుగా నాగార్జున సాగర్ నిండలే, శ్రీశైలం పూర్తిగా నిండలే, చాలా తక్కువ వచ్చింది. అంటే వర్షాధారాన్ని బట్టి వర్షం నీళ్ళు వస్తే నదులలో నీళ్ళు ఉంటే 100% రుణపడి పడిస్తాం. సో దాన్ని బట్టి ఆధారపడ్డది ప్రకృతి. ఓకే, థ్యాంక్ యూ.